ನಾವು ಹೊಸ ಸೃಷ್ಟಿಯಾಗಿದೆ. అందుని బట్టి మనం నూతన సృష్టి ಆದ್ರೆ అంటున్నాం. ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ అది మనకు తెలియదు ನಾವು ಎಷ್ಟು ಸ್ಟ್ರಾಂಗ್ ಎಂಬುದಾಗಿ. మనం ఎంత బలవంతులు అనేది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಅದಕ್ಕೆ ಜ್ಞಾನೋಕ್ತಿಯಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ, అందుకే సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాము, చెప్తున్నాడు, ಬೆಟ್ಟದ ಮೊಲವನ್ನ ನೋಡ್ರಿ, ఆ అడవి కుందేళ్లను మీరు చూడండి, ಅದು అవి ಏನಾದ್ರೂ ಅಪಾಯ ಬರುವುದಾದ್ರೆ ఏమైనా ఆపదలు వస్తే ಬಂಡೆಯ ಬಿರುಕುಗಳಲ್ಲಿ ವಾಸ ಮಾಡುತ್ತೆ. బండ సందులలో పోయి నివసిస్తుంది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನೋಡಿ, ಬಂಡೆ ಬಿರುಕಿನಲ್ಲಿ ಅದು ವಾಸ ಮಾಡುತ್ತೆ. బండ సందులలో ఆ కుందేలు నివసిస్తుంది. ಒಂದು ಅಡವಿಯಲ್ಲಿ ఒక అడవిలో ತುಫಾನ್ ಬಂದ್ರೆ, తుఫానులు వస్తే, ಬಿರುಗಾಳಿಗಳು ಬಂದ್ರೆ, పెనుగాలులు వస్తే, ಭಯಂಕರವಂತ ಭೂಕಂಪಗಳು ಬರುವಾಗ భయంకరమైన భూకంపాలు కలిగినప్పుడు ಎಲ್ಲ ಪ್ರಾಣಿ ಪಕ್ಷಿಗಳು ಚೆದರಿ ಹೋಗುತ್ತೆ. అన్ని ప్రాణులు పక్షులను చెదరిపోబడతాయి. ಆದರೆ ಬೆಟ್ಟದ ಮೊಲ ಮಾತ್ರ అడవి కుందేళ్లు మటుకు ಎಲ್ಲಿಗೂ ಓಡಿ ಹೋಗೋದಿಲ್ಲ, ఎక్కడికి పరిగెత్తవు, ಅಲ್ಲೇ ಇರುವಂತ అక్కడే ఉండబడిన ಬಂಡೆಯ ಸಂದಿನಲ್ಲಿ ವಾಸ ಮಾಡುತ್ತೆ. బండ సందులలో నివసిస్తూ ఉంటాయి. ಅದಕ್ಕೆ ಗೊತ್ತು దానికి తెలుసు ತನ್ನ ಸ್ಥಾನ ಯಾವುದು ಎಂಬುದಾಗಿ. స్థలం ఏది అని. ಹಲ್ಲೆಲೂಯಾ. ನಾನು ಒಂದು ವೇಳೆ నేను ఒకవేళ ಈ ಸ್ಥಾನವನ್ನ ಬಿಟ್ಟು ఈ స్థలమును ಹೊರಗೆ విడిచిపెట్టి ಓಡಿ ಹೋದ್ರೆ బయటికి ಅಲ್ಲಿ ಅಪಾಯ ಇದೆ. అక్కడ ఆపద ఉన్నది. ಹಾಗಾಗಿ అందును ಈ బట్టి ಅಪಾಯದ ಸ್ಥಳದಲ್ಲಿ ఈ ఆపద స్థలంలో ನಾನು ಇರಬಾರ್ದು, నేను ఉండకూడదు. ನಾನು ಇರಬೇಕಾದದ್ದು నేను ఉండవలసింది ಸುರಕ್ಷಿತವಾದಂತ ಸ್ಥಾನದಲ್ಲಿ. సురక్షితమైన స్థలములో నేను ఉండాలి. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ನೂತನ ಸೃಷ್ಟಿಯಾದಂತ ನಾನು ನೀನು క్రీస్తులో నూతన సృష్టి అయినబడిన నువ్వు నేను ಸುರಕ್ಷಿತವಾದಂತ ಒಂದು ಸ್ಥಾನದಲ್ಲಿ ಇದ್ದೇವೆ. సురక్షితమైన ఒక స్థలములో మనం ಆಮೇಲೆ ఉంటున్నాము. ఆమేన్. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಸುರಕ್ಷಿತವಾದಂತ ಸ್ಥಾನದಲ್ಲಿದೆ. సురక్షితమైన ఒక స్థలములో మనం ఉన్నాము. ಕೀರ್ತನೆ 91:1 ಹೇಳುತ್ತೆ, కీర్తనలు 91:1 చెప్తుంది, ಪರಾತ್ಪರನ ಮೊರೆ ಹೊಕ್ಕಿರುವನು మహోన్నతిని చాటున ಸರ್ವಶಕ್ತನ ಆಶ್ರಯದಲ್ಲಿ ಸುರಕ್ಷಿತನಾಗಿರುವನು. నివసించువాడే సర్వశక్తిని నీడను ಯಾರು విశ్రమించువాడు అని. ಯೇಸುವನ್ನ ಸ್ವಂತ ರಕ್ಷಕನಾಗಿ ಅಂಗೀಕಾರ ಮಾಡಿದಾನೋ ఎవరైతే యేసును సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నారో ಅವನು ಕರ್ತನಾದ ದೇವರ ಆಶ್ರಯದಲ್ಲಿ ಸುರಕ್ಷಿತವನಾಗಿರುವನು. వాళ్ళు దేవుని యొక్క ఆశ్రయంలో సురక్షితంగా వాళ్ళు ಹೊಸ ಸೃಷ್ಟಿ ಆಶೀರ್ವಾದ ಏನಂತಂದ್ರೆ, కొత్త సృష్టి యొక్క ఆశీర్వాదం ಹೊಸ ఏమని ಸೃಷ್ಟಿ కొత్త సృష్టి ಕರ್ತನ ಒಂದು ಬಂಡೆ ಬಿರುಕಿನಲ್ಲಿ ವಾಸ ಮಾಡುವಂತದ್ದಾಗಿರುತ್ತೆ. ప్రభు యొక్క బండ సందులలో నివసించేదిగా ఉంటుంది. ಬಂಡೆಯ ಬಿರುಕು ಅಂತ ಹೇಳುವಾಗ బండ సందు అని మనం చెప్పినప్పుడు ಗಾಯಪಟ್ಟಂತ గాయపడిన ಕ್ರಿಸ್ತನ ಒಂದು ಶರೀರದಲ್ಲಿ ವಾಸ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ. క్రీస్తు యొక్క శరీరంలో మీరు నివసిస్తున్నారు. ಎಷ್ಟು ಜೋರಾಗಿ ಆಮೇಲೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಹಾಗಾದ್ರೆ ನೀವು ಎಲ್ಲಿ ಇದ್ದೀರಾ? అయితే మీరు ఎక్కడ ఉన్నారు? ಕ್ರಿಸ್ತನ ಒಂದು ಶರೀರದ ಒಳಗೆ ನೀವಿದ್ದೀರಾ. మీరు క్రీస్తు యొక్క శరీరము లోపల మీరు ఉంటున్నారు. ಕ್ರಿಸ್ತನ ಗಾಯವುಳ್ಳ ಶರೀರದ ಒಳಗೆ ನೀವಿದ್ದೀರಾ. క్రీస్తు యొక్క గాయము కలిగిన శరీరము లోపల మీరు ಆತನ ఉంటున్నారు. ಒಳಗೆ ಇದ್ದೀರಾ. మీరు ఆయన లోపల ఉన్నారు. ಹಾಗಾಗಿ అందును బట్టి ಈ ಲೋಕದಲ್ಲಿ ಇರುವಂತದ್ದು ఈ లోకంలో ఉండబడి ಯಾವುದು ನಿನ್ನನ್ನ ಮುಟ್ಟಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ఏది కూడా నేను ముట్టడానికి వీలు లేదు. ಹಲ್ಲೆಲೂಯಾ. ಗೊತ್ತು, ఆ ఒక కుందేలుకు తెలుసు, ಒಂದು ವೇಳೆ ನಾನು ಮರವನ್ನ ಹತ್ತಿದ್ರೆ ఒకవేళ నేను చెట్టును ఎక్కితే ಮರವನ್ನ ಸಹ ఆ చెట్టును ಈ కూడా ಭೂಕಂಪ ಈ ಗಾಳಿ ಬೀಳಿಸುತ್ತೆ. ఈ భూకంపము ఈ పెనుగాలి పడవేస్తుంది. ಆದ್ರೆ ಈ ಬಂಡೆಯಲ್ಲಿ ನಾನು ಹೋದ್ರೆ అయితే ఈ బండ సందులో నేను ಈ వెళ్తే ಬಂಡೆನ ఈ బండను ಯಾವ ತುಫಾನು ಬೀಳಿಸ್ಲಿಕ್ಕೆ ఏ ಸಾಧ್ಯವಿಲ್ಲ. తుఫాను పడద్రోయడానికి సాధ్యం ಯಾವ లేదు. ಭೂಕಂಪವೂ ಬೀಳಿಸ್ಲಿಕ್ಕೆ ఏ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. భూకంపము పడద్రోయడానికి సాధ్యం ಅದೇ లేదు. ಪ್ರಕಾರವಾಗಿ అదే విధంగానే ಕ್ರಿಸ್ತನೆಂಬ ಬಂಡೆ, క్రీస్తు అనే బండ, ಆ ಬಂಡೆ ಸಂದಿನಲ್ಲಿ ನಾನು ಇರುವಾಗ ఆ బండ సందులో నేను ఉన్నప్పుడు ಯಾವ ಅಪಾಯವು ನಮಗೆ ಸಂಭವಿಸದು. ఏ ఆపద కూడా మనకు సంభవించదు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಯಾವ ಅಪಾಯವು ನಮಗೆ ఏ ಸಂಭವಿಸುವುದಿಲ್ಲ. ఆపద కూడా మనకు సంభవించదు. ಯಾಕೆಂದ್ರೆ ఎందుకు అనంటే ಕ್ರಿಸ್ತನೆಂಬ ಬಂಡೆಯ ಒಳಗೆ ನಾವು ಇದ್ದೇವೆ. క్రీస్తు అనే బండ సందులో మనం ఉంటున్నాము. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಕ್ರಿಸ್ತನೆಂಬ ಬಂಡೆ ನಮಗೆ ಇದ್ದಾರೆ. క్రీస్తు అనే బండ మనకు ఉంటున్నది. ಅದಕ್ಕೆ ಪರಮಗೀತೆಯಲ್ಲಿ ಬರೆಯುವಾಗ అందుకే పరమగీతలో ಬಂಡೆಯ రాసేటప్పుడు ಬಿರುಕಿನಲ್ಲಿಯೂ బండ సందులలో ಜರಿಯ ಮರೆಯಲ್ಲಿಯೂ మరి నీళ్ళ ప్రవహించే నీళ్ళ మధ్యలో కూడా ಇರುವ ఉండబడిన ನನ್ನ నా ಪಾರಿವಾಳವೇ. పావురమా. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನಿನ್ನ ರೂಪವು ನನಗೆ ಕಾಣಿಸಿತು. నీ రూపము నాకు కనబడింది. ಯಾರು ಹೇಳ್ತಾ ಇರೋದು? ఎవరంటున్నారు? ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. దేవుడు అంటున్నాడు. ಕ್ರಿಸ್ತನೆಂಬ క్రీస్తనే ಬಂಡೆಯ ಒಳಗೆ బండలో ನೀನ್ ಇದೆಯಲ್ಲ, నువ్వు ఉన్నావు కదా. ನಿನ್ನ ನೋಡುವಾಗ నిన్ను చూసినప్పుడు ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಒಳಗಿಂದಲೇ ನೋಡ್ತಾರೆ. యేసయ్య లోపల నుండే నిన్ను చూస్తున్నారు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಹೆಂಗೆ ನೋಡ್ತಾರೆ? ఏ విధంగా చూస్తున్నారు? ನಿಮ್ಮನ್ನ ನೋಡುವಾಗ ದೇವರು, మిమ్మల్ని చూసేటప్పుడు దేవుడు ఏ విధంగా ತಂದೆಯಾದ చూస్తున్నారు? ದೇವರು తండ్రి అయిన దేవుడు ನಿಮ್ಮನ್ನ ನೋಡುವಾಗಲ್ಲ, మిమ్మల్ని చూసేటప్పుడెల్లా ಈಗ ನಾನೇ ಇದ್ದೀನಿ, నేనే ఉన్నాను. ನನ್ನ ನೋಡ್ಬೇಕಂದ್ರೆ నన్ను చూడాలి అని అంటే ದೇವರು ನನ್ನ ನೋಡಲ್ಲ, దేవుడు నన్ను చూడడు. ಮೊದಲು ಕ್ರಿಸ್ತನೇ ಕಾಣಿಸೋದು. మొదటిగా క్రీస్తే నాకు ముందుగా కనబడతాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಇನ್ನು ನಿಮ್ಗೆ ಚೆನ್ನಾಗಿ ಹೇಳ್ಕೊಡ್ತೇನೆ. ఇంకా మీకు బాగా చెప్పిస్తాను. ಇವನೇ ನಾನು ಅಂತ ಅನ್ಕೊಳ್ರಿ. ఈయనే నేను అని అనుకున్నాను. ನಾನೇ ಯೇಸು ಸ್ವಾಮಿ. నేనే యేసయ్య. ನಾನು ಯೇಸು ಸ್ವಾಮಿ ಅಲ್ಲ, ನಾನು ಹೇಳ್ತಿರೋದು. నేను చెప్తున్నాను ఆ విధంగా. ಆಯ್ತು. ಈಗ
ಈಗ ನಾನು ಬಂದು ಜೀಸಸ್ ಅಲ್ವಾ, ఇప్పుడు నేను వచ్చేసి జీసస్ కదా. ಯೇಸುವಿನ ಗಾಯಗಳುಳ್ಳ ಶರೀರ, యేసయ్య గాయములు పొందిన శరీరం. ಇದೇ ಗಾಯ ಅನ್ಕೊಳ್ಳೋಣ. ఇదే గాయంలో ಈ ಗಾಯದ ಒಳಗೆ ఈ గాయం లోపల ನಾನಿದ್ದೇನೆ. పిల్లవాడు ఉన్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. మీరున్నారు. ಎಲ್ಲಿದ್ದೇವೆ ನಾವು? మనం ఎక్కడున్నాము? ಯೇಸು ಕ್ರಿಸ್ತನ యేసుక్రీస్తు ಗಾಯದ ಒಳಗೆ ನಾವಿದ್ದೇವೆ. గాయం లోపల మనం కప్పబడి ಅಂದ್ರೆ ఉన్నాము. ದೇವರು ನಮ್ಮನ್ನು ನೋಡುವಾಗ అయితే యేసయ్య దేవుడు మనల్ని చూసేటప్పుడు ಎಲ್ಲಿಂದ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ? ఎక్కడి నుంచి చూస్తున్నారు? ಬಂಡೆಯ ಬಿರುಕಿನಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. బండ సందులో నుండి చూస్తున్నారు. ಯೇಸುವಿನ ಗಾಯದ ಒಳಗೆ ನೀವಿದ್ದೀರಾ. యేసయ్య గాయం లోపల మీరందరూ ఉన్నారు. ಹಲ್ಲೆಲೂಯಾ. ಒಳಗೆ ಇದ್ದೇವೆ. మనం లోపల ఉన్నాము. ನೋಡುವಾಗ మనం చూసేటప్పుడు ನಮ್ಮ ತಪ್ಪುಗಳು ಏನಾಗಲ್ಲ ಅಂತಂದ್ರೆ మన తప్పులు ఏం కావంటే ದೇವರಿಗೆ ಕಾಣಿಸೋದಿಲ್ಲ. దేవునికి కనబడవు. ಏನ್ ಕಾಣಿಸುತ್ತೆ ಅಂತಂದ್ರೆ ఏం కనబడుతుందంటే ಬಂಡೆಯ ಸಂದು ಕಾಣಿಸುತ್ತೆ. ఆ బండ సందు ఒక్కటే కనబడుతుంది. ಸಂದಿನಲ್ಲಿ ಏನಿದೆ? ఆ సందులో ఏమున్నది? ಅಲ್ಲಿ ಗಾಯಗಳಿದೆ. అక్కడ గాయములు ಆ ఉన్నాయి. ಗಾಯ ನೋಡಿದಾಗ ఆ గాయములు చూసినప్పుడు ನನ್ನ ಪಾಪಗಳನ್ನ నా పాపములు ಆತನು ಲೆಕ್ಕಕ್ಕೆ ತೆಗೆದುಕೊಳ್ಳೋದಿಲ್ಲ. లెక్కానికి తీసుకోడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಗಾಯ ದೊಡ್ಡದ, గాయములు గొప్పదా? ನಿಮ್ಮ ಪಾಪ ದೊಡ್ಡದ ಅಂದ್ರೆ పాపములు గొప్పదా? ಕರ್ತನ್ ಹೇಳ್ತಾನೆ, ప్రభు అంటారు ಪಾಪಕ್ಕಿಂತಲೂ పాపము కన్నా ಗಾಯನೇ ದೊಡ್ಡದು. గాయమే. ಹಲ್ಲೆಲೂಯಾ. ಇವತ್ತಿಗೂ ఈ రోజుకి ಕ್ರಿಸ್ತನೆಂಬ ಬಂಡೆಯ ಒಳಗೆ క్రీస్తు అనే బండలో ನಮ್ಮನ್ನ ಆತನ ಇಟ್ಟಿದ್ದಾನೆ. మనల్ని ప్రభు ఉంచి ఉన్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಆತನ ಗಾಯಕರವಾದಂತ ಹಸ್ತದಲ್ಲಿ ఆయన గాయకరమైన హస్తములో ನಮ್ಮನ್ನ ಭದ್ರಪಡಿಸಿ మమ్మల్ని ಇಟ್ಟುಕೊಂಡಿದ್ದಾನೆ. భద్రపరచి ఉంచి ఉన్నాడు. ಅದಕ್ಕೆ ಯಾವ ಅಪಾಯವೂ ನಮಗೆ ಸಂಭವಿಸುವುದಿಲ್ಲ. అందుకే మనకు ఏ ఆపద కూడా సంభవించదు. ಕೀರ್ತನೆಗಾರನು ಬರೆಯುವಾಗ ಹೇಳ್ತಾನೆ, కీర్తనపడు రాసేటప్పుడు ಉಪದ್ರವವು చెప్తున్నాడు, ನಿನ್ನ ಗುಡಾರದ ಸಮೀಪಕ್ಕೆ ಬರುವುದೇ ಇಲ್ಲ. ఏ ఉపద్రవము